KVR Maths Academy, Maths an Easy Way. Hi viewers, welcome to KVR Maths Academy. In this video, let's discuss 6th and 7th problems in exercise 9.1 in some applications to trigonometry of 10th class mathematics. Right? Yes, before doing these problems, viewers, please subscribe my YouTube channel. Those who are not subscribed yet. Thank you. Yes, let's go through this. Yeah. 6th question. A 1.5 meters tall boy is standing at some distance from 30 meters tall building. The angle of elevation from his eyes to top of the building increases from 30 degrees to 60 degrees as he walks towards the building. Find the distance he walked towards the building. Come again. A 1.5 meters tall boy. A 1.5 meters tall boy standing before the 30 meters tall building. 30 meters tall building ki mundu oka 1.5 meters height unna oka boy nunchunnadanta. Next, the angle of elevation from his eyes to the top of the building increases from 30 degrees to 60 degrees as he walks towards the building. అంటే ఇటు ఇక్కడ నుంచున్నాడు, ఇక్కడ నుంచొని 30 meters డిస్టెన్స్ ఉన్న ఒక బిల్డింగ్ చూస్తున్నాడు అనమాట. సో బిల్డింగ్ వైపుకి నడుస్తుంటే ఇక్కడ ముందు 30 degrees ఉన్న యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ వచ్చేసరికి దగ్గరకు వచ్చేసరికి ఇలా కొంచెం తల పెంచుతాం కదా, ఇలా పైకి చూస్తాం కదా, 60 degrees అయిందంట. అయితే కనుక ఫైండ్ ద డిస్టెన్స్ హీ వాక్డ్ టువర్డ్స్ ద బిల్డింగ్. ఫైండ్ ద డిస్టెన్స్ హీ వాక్డ్ టువర్డ్స్ ద బిల్డింగ్. ఈ లెంత్ ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, బిఈ లెంత్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. లెట్ us find. చూడండి, ఏబి ఈజ్ ద హైట్ ఆఫ్ ద బాయ్, దట్ ఈజ్ 1.5 meters. నెక్స్ట్ సిడి ఈజ్ ద హైట్ ఆఫ్ ద బిల్డింగ్, దట్ ఈస్ 30 meters. నెక్స్ట్ ఇక్కడ నుంచొని చూస్తున్నాడు కాబట్టి ఫస్ట్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 30 degrees, కొంచెం ముందుకు వెళ్ళాడు కాబట్టి అది 60 degrees. సో ఇక్కడ బిఈ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకుందాం. రైట్, మరి ఈ ట్రయాంగిల్స్ మనం కన్సిడర్ చేయాలి కాబట్టి డిఎఫ్ అంటే ఎంత అవుతుంది, ఇదేమో 1.5 meters హైట్, టోటల్ 30 meters హైట్ కాబట్టి 30 - 1.5 అంటే డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 28.5 meters. రైట్, 28.5 meters అవుతుంది. లెట్ us write solution. The height of the boy AB is equal to 1.5 meters. Next, the height of the building CD is equal to 30 meters, right? Next, the angle of elevations given that 30 degrees and 60 degrees kuda ichadu. Right, now let us find in triangle DFE. In triangle DFE లో చూద్దాం. చూడండి, ఫస్ట్ ఇక్కడ మనం ఇది ఫైండ్ అవుట్ చేయాలంటే ఈఎఫ్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి దీనికి 60కి ఆపోజిట్ సైడ్ ఏమో డిఎఫ్ అయింది, ఎడ్జసెంట్ సైడ్ ఏమో ఈఎఫ్ అయింది కాబట్టి ఆపోజిట్ సైడ్ ఎడ్జసెంట్ సైడ్ అంటే tan θ తీసుకుంటాం. రైట్, ఎస్, tan 60 degrees ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ డిఎఫ్ బై ఎడ్జసెంట్ సైడ్ ఈఎఫ్. tan 60 అంటే ఎస్ √3 ఈజ్ ఈక్వల్ టు డిఎఫ్ ఏంటమ్మా, ఎస్ 28.5 meters బై ఈఎఫ్. రైట్, now EF transferred into this side, √3 transferred into this side. EF is equal to 28.5 by √3 వచ్చింది. ఇది ఇలా ఉంచేద్దాం. EF is equal to 28.5 by √3. రైట్, నెక్స్ట్ ఇప్పుడు ట్రయాంగిల్ DBF. in triangle DBF చూడండి, tan 30 తీసుకుంటే కనుక ఎస్ tan 30 degrees ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఏమైంది డిఎఫ్, ఎడ్జసెంట్ సైడ్ బిఎఫ్, డిఎఫ్ బై బిఎఫ్. రైట్, ఎస్, ఇక్కడ చేద్దాం మనం. tan 30 అంటే 1/√3 ఈజ్ ఈక్వల్ టు డిఎఫ్. డిఎఫ్ అంటే 28.5 బై ఇక్కడ
బిఈఎఫ్ అంటే ఏంటి, బిఈ ప్లస్ ఈఎఫ్ కదా, బిఈ ప్లస్ ఈఎఫ్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1/√3 ఈజ్ ఈక్వల్ టు 28.5 ప్లస్ ఇక్కడ మనకి బిఈ అంటే ఎక్స్ అనుకున్నాం కదా, ఎక్స్ ప్లస్ ఈఎఫ్ ఎంత వచ్చింది ఆల్రెడీ చూడండి, 28.5/√3. 28.5/√3 క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. ఎక్స్ ప్లస్ 28.5/√3 ఈజ్ ఈక్వల్ టు 28.5 ఇంటూ √3 28.5 దీన్ని ఇటే ట్రాన్స్ఫర్ చేసేద్దాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 28.5/√3 మైనస్ 28.5/√3 మల్టిప్లై చేసామనుకోండి, √3 ఇంటూ √3 3 అవుతుంది. సో 28.5 ఇంటూ 3 5 జా 15 1 3 8 జా 24 25 2 3 2 జా 6 85.5 to ఇది 85.5 మైనస్ 28.5/√3. 85.5లోంచి 28.5 తీసేయండి, 28.5 సబ్ట్రాక్షన్ చేసాం అనుకోండి 0.75 57/√3. దీన్ని రేషనలైజ్ ద డినామినేటర్ అంటే √3 ఇంటూ √3తో మల్టిప్లై చేయాలి. దట్ ఈస్ ఈక్వల్ టు 57 ఇంటూ √3/√3 ఇంటూ √3 అంటే 3 19 టైమ్స్ అంటే 19√3 వచ్చిందనమాట. సో ఎక్స్ అంటే ఏంటి, ద డిస్టెన్స్ he walked towards the building. Therefore the distance walked by the boy towards the building is equal to 19√3 meters. Have you understood clearly? Yes, wrote it down. Question. From a point on the ground, the angle of elevation of the bottom and top of the transmission tower fixed at the top of a 20 meters high building are 45 degrees and 60 degrees respectively. Find the height of the tower. Come again. From a point on the ground, the angle of elevations of the bottom and top of the transmission tower fixed at the top of a building 20 meters high building are 45 degrees and 60 degrees respectively. Find the height of the tower అన్నాడు. అంటే ఒక ఏబి అనే బిల్డింగ్ మీద ఒక బీసీ అనే ట్రాన్స్మిషన్ టవర్ ఒకటి ఉందంట. సో ఇది టాప్, ఇది బాటమ్ ఆఫ్ ద టవర్. వీటి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్స్ వచ్చేసరికి 45 degrees and 60 degrees ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ద గ్రౌండ్. అయితే కనుక హైట్ ఆఫ్ ద టవర్ బీసీ అంతా ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. రైట్? ఎస్, లెట్ us ఫైండ్ సొల్యూషన్. చూద్దాం. ఇక్కడ బిల్డింగ్ మీద టవర్ ఉంది కదా, బిల్డింగ్ హైట్ ఎంత వాడు ఇచ్చేసాడు, ఏబీ ఈజ్ ఈక్వల్ టు 20 meters అని. సో ఈ ట్రయాంగిల్లో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 45 degrees అవుతుంది, అవునా? రైట్. ఎస్, ద హైట్ ఆఫ్ ద బిల్డింగ్ AB is equal to how much? 20 meters. Next, the height of the tower is BC. Angle of elevations of bottom and top of the tower are 45 degrees and 60 degrees ఇచ్చేసాడు వాడు. రైట్? ఎస్, లెట్ us ఫైండ్ ఇన్ ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్ తీసుకున్నాం. ఇన్ ట్రయాంగిల్ BDA మనకి ఫస్ట్ డిఏ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇది 45 degreesకి ఆపోజిట్ సైడ్ అడ్జసెంట్ సైడ్ అవుతుంది కదా. ఆపోజిట్ సైడ్ అడ్జసెంట్ సైడ్ అంటే ఏం తీసుకోవాలి? tan theta తీసుకోవాలి. ఎస్ అంటే ఇక్కడ మనం tan 45 degrees ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ AB బై అడ్జసెంట్ సైడ్ DA. tan 45 అంటే 1, దట్ ఈజ్ ఈక్వల్ టు AB ఎంతమ్మా? 20/DA. DAని ఇటు ట్రాన్స్ఫర్ చేసిన DA ఇంటూ 1, DA ఈజ్ ఈక్వల్ టు 20 అంటే DA ఈజ్ ఈక్వల్ టు 20 meters వచ్చేసింది.
అవునా? రైట్. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ మనం ఇన్ ట్రయాంగిల్ సిడిఏ, రైట్, ఇన్ ట్రయాంగిల్ సిడిఏ చూడండి, ఇది ఆపోజిట్ సైడ్, ఇది అడ్జసెంట్ సైడ్. అంటే ఏం తీసుకోవాలి మనం? మళ్ళీ tan θనే. tan 60 degrees ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఏమవుద్ది? ఏసీ బై అడ్జసెంట్ సైడ్ డిఏ. tan 60 అంటే √3 ఈజ్ ఈక్వల్ టు ఏసీ అంటే ఏమవుతుంది? ఏబి ప్లస్ బీసీ బై డిఏ. ఆల్రెడీ వీ హ్యావ్ ప్రూవ్డ్. ఎంతో 20 వచ్చింది, రైట్? ఇది 20. √3 ఈజ్ ఈక్వల్ టు ఏబి ఎంతమ్మా? ఆల్రెడీ 20 వచ్చింది కదా, 20 ప్లస్ బీసీ బై 20 నీట్ ట్రాన్స్ఫర్ చేసే 20 √3 ఈజ్ ఈక్వల్ టు 20 ప్లస్ బీసీ, రైట్? ఎస్, 20 ప్లస్ బీసీ ఈజ్ ఈక్వల్ టు 20 √3. బీసీ ఈజ్ ఈక్వల్ టు 20 √3 ప్లస్ 20 ట్రాన్స్ఫర్ ఇంటు దిస్ సైడ్, దిస్ విల్ బి -20. ఈ 2 ఎక్స్ప్రెషన్స్లో, ఈ 2 టైమ్స్లో 20 కామన్ తీసామనుకోండి, √3 -1 అనమాట. బీసీ ఎంత వచ్చింది? √3 -1. దేర్ఫోర్ height of the tower is equal to 20 into √3 -1 meters. Have you understood clearly? Yes, note it down. ఓకే వ్యూయర్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.